ఈ వీడియోలో మనం వైజాగ్కి వచ్చిన గూగుల్ డేటా సెంటర్ గురించి నాకు తెలిసిన విషయాలు, నా విశ్లేషణ ఏంటన్నది మాట్లాడుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. మొదటగా 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్సీపీ చేసిన ఒక ఇనిషియేటివ్ 3 క్యాపిటల్ గురించి మాట్లాడుకుందామండి. ఈ 3 క్యాపిటల్ ఇనిషియేటివ్ స్టార్ట్ అయినప్పుడు వైజాగ్ కానీ, కర్నూలు కానీ, అమరావతి కానీ ఈ గవర్నెన్స్ ఏదైతే ఉందో ఇది డిస్ట్రిబ్యూట్ అయ్యి డెవలప్మెంట్ కూడా డిస్ట్రిబ్యూటెడ్గా స్టేట్ అంతా డెవలప్ అవుతుంది. ఈ 3 రాజధానుల నిర్ణయం ఏదైతే ఉందో అది అమరావతిలో ఒకవేళ నష్టం చేసిన కర్నూలు, వైజాగ్ ప్రాంతంలో ఓట్లుగా మలిచి వైఎస్ఆర్సీపీకి గెయిన్గా అవుతుంది అని అనుకున్నారండి. బట్ అలా అవ్వలేదు. ఈ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ ఏదైతే వస్తుందో అది ఇమీడియట్గా 2025లో కానీ 2026లో కానీ మనం చూడమండి. అది జరగడానికి 2032 దాకా అవుతుంది. నెక్స్ట్ మనం ఆడుకునే ఇంకో ఇనిషియేటివ్ ఏంటంటే వార్డు వాలంటీర్లను పెట్టి ప్రతి 50 ఏళ్ళకి ఒక సర్వెంట్ లాగా ఒక వాలంటీర్ని పెట్టి బేసిక్ గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ మన ఇంటి వరకే మన డోర్ డెలివరీ చేస్తా, రేషన్ కానీ లేదా మన ఎంఆర్ఓల చుట్టూ లంచం ఇస్తూ తిరగకుండా డైరెక్ట్గా మన దగ్గరికే లేదా లోకల్గా ఉన్న కౌన్సిలర్కి కానీ లేదా ఎమ్మెల్యేకి కానీ కమిషన్లు కానీ ఎలాంటి పర్మిషన్లకు కూడా వాళ్ళకి చేతులు తడపకుండా మనకి వాలంటీర్ ద్వారానే అన్ని పనులు అయిపోయేలాగా చేశారండి. ఈ ఇనిషియేటివ్ ద్వారా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ అభిమానులు కానీ ఏమనుకున్నారంటే 2024లో మనమే విన్ అవుతాం, వై నాట్ 175 అన్న ఆలోచనతోనే ఉన్నారండి. ఎందుకంటే 50 ఏళ్ళకే మనం ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి కరప్షన్ లేకుండా ప్రతి సర్వీసు ఇచ్చాం కదా, మనల్ని నమ్ముతారు కానీ ఎందుకు ఇంకా కులాన్ని నమ్ముకుంటా కుల సమీకరణాల ద్వారా ఓట్లేస్తారని చెప్పి అంత తక్కువగా ఆలోచిస్తారని చెప్పి అప్పటి ఉన్న ప్రతిపక్షం ఏదైతే టీడీపీ ఎలాంటి కుట్ర రాజకీయాలు, ఎలాంటి తప్పుడు ప్రచారాలు, వాళ్ళకున్న ఎల్లో మీడియా కానీ వాట్ ఎవర్ ద మీడియా సోషల్ మీడియాలో కానీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేసినా ఎప్పుడు తిప్పికొట్టే ఆలోచన చేయలేదండి. ఎందుకంటే ప్రజలకి డైరెక్ట్గా సర్వీసెస్ చేస్తున్నప్పుడు ప్రజలకి వాళ్ళ బెనిఫిట్స్ డైరెక్ట్గా బటన్ నొక్కడం ద్వారా వాళ్ళ అకౌంట్లోనే పడుతున్నప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా నాతో కనెక్షన్ ఉంటుంది కదా, నన్ను నమ్మి నాకు ఓటేస్తారు కానీ నా కులం ఏంటి, ఏ కులం నాయకుడితో కలిశాడు, వాళ్ళ కులాలన్నీ కలిస్తే 40% కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయా, ఎలాంటి కుల రాజకీయాలు కానీ రాజకీయ నీతి కానీ చాణక్య నీతి అని చెప్పి విజన్ అని చెప్పేసి ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదండి. వాళ్ళకున్న ఛానల్స్ ద్వారా డబ్బు కూడా కొట్టుకోలేదు. ఇప్పుడు కూడా ఈ వైజాగ్కి గూగుల్ వస్తున్న దాన్ని స్వాగతించారే తప్ప ఈ డేటా సెంటర్స్ ద్వారా మన డేటాని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, డేటా ఈజ్ ద నాలెడ్జ్ అండ్ డేటా ఈజ్ ద మనీ, మన డేటాని డేటా సర్వర్స్ ద్వారా వీళ్ళు తన్నుకుపోతున్నారని చెప్పి దాన్ని పోరాటం చేసి దాన్ని రానివ్వకుండా చేయకుండా కన్స్ట్రక్టివ్గా రాజకీయాలు చేస్తుంది నా దృష్టిలో వైఎస్ఆర్సీపీ అండి. నెక్స్ట్ నేను మాట్లాడాలనుకున్నది మెడికల్ కాలేజెస్ అండి. గవర్నమెంట్ ద్వారా వైద్యం ప్రజలకు అందించినప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఎలాంటి ప్రైవేట్ కార్పొరేట్ చేతుల్లోకి ప్రజల ఆరోగ్యం డబ్బు కింద చూడకూడదు అని చెప్పి గవర్నమెంటే కాలేజెస్ మరియు హాస్పిటల్స్ బిల్డ్ చేయడానికి నిధులను కేటాయించడం జరిగిందండి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ కంపెనీల్లో వాళ్ళ సూట్ కేస్ కంపెనీలు పెట్టి వాళ్ళకే టెండర్లు ఇచ్చి ఆ కంపెనీల వాళ్ళ ద్వారానే అయ్యేలాగా, సో గవర్నమెంట్ చేయాల్సిందంతా 10% పనులు కానిచ్చి 90% వీళ్ళు ప్రభుత్వంలోకి రావడానికి వాడిన డబ్బుని రాబట్టుకుంటున్నారండి. ఇది ఎంతవరకు న్యాయం? చాలా మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ప్రజల ఆశీస్సులు దేవుని దీవెనలు ఉండాలని చెప్పి చాలా చోట్ల పేర్కోవడం జరిగిందండి. మరి 2024లో ఆ దేవుని దీవెనలు లేనట్టే కదా, 11 సీట్లకి పరిమితం అయిందంటే ఆ దేవుని దీవెనల కన్నా కుల రాజకీయాలే బాగా వర్క్ అవుతాయి మన రాష్ట్రంలో అని అర్థం చేసుకొని అలాంటి కుల రాజకీయాలతోనే ఈ కుల రాజకీయాలని ఆడాలండి. నెక్స్ట్ వచ్చి పోర్ట్స్ కన్స్ట్రక్షన్ అండి. ఈ పోర్ట్స్ కన్స్ట్రక్షన్లో మచిలీపట్నం దగ్గర కానీ లేదా నెల్లూరు దగ్గర ఉన్న కృష్ణపట్నం దగ్గర కానీ చాలా రాజకీయాల కారణాల వల్ల పనులేవి ముందుకు వెళ్ళట్లేదండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఆ ఉన్న రాజకీయాలని అధిగమించి పనులు ముందుకు వెళ్ళేలా చేశారండి. ఈ విషయంలో నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఈ కృష్ణరాయపట్నం గురించి ఎన్నో కాన్స్పిరసీలను వినడం జరిగిందండి. అక్కడ ఏవో రాజకీయ బలాలు కొన్ని ఈ కృష్ణపట్నం పోర్ట్ కానీ ఈ మచిలీపట్నం పోర్ట్ కానీ డెవలప్ అవనివ్వకుండా అక్కడ వేరే అసాంఘిక శక్తులకి వేరే విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రజలకు తెలియని కొన్ని పనులు జరుగుతున్నాయని నా అనుమానం అండి.
నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్ అండి. ఈ ఎడ్యుకేషన్ కూడా పాత ప్రభుత్వం చేతిలోనే ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం ద్వారా జరిగితేనే సక్రమమైన న్యాయం జరుగుతుంది అని నాడు నేడు అని చెప్పి అమ్మఒడి అని చెప్పి చాలా మెరుగైన ఇనిషియేటివ్ చేయడం జరిగిందండి. ఈ ఇనిషియేటివ్స్ వెనకాల మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే లిటరసీ పెరుగుతుందో జనాలు 18 ఏళ్ళ తర్వాత ఉద్యోగం చేస్తారండి. ఉద్యోగం చేయడం ద్వారా ట్యాక్స్ వస్తుందండి. ఆ ట్యాక్స్ రావడం వల్లే మన రాష్ట్ర ఖజానా ఎప్పుడు నిండుతుందండి. దాని ద్వారానే మన ఎక్స్పెన్సెస్ బిల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఏదైతే స్కూల్కి వెళ్ళే పిల్లలకి తల్లి దీవెన అని కానీ అమ్మఒడి అని కానీ ఇనిషియల్ డబ్బులు ఇస్తున్నామో అది మనం ఫ్యూచర్ జనరేషన్కి ఇచ్చే పెట్టుబడి అండి. సో హ్యూమన్ డివిడెండ్ కింద మనకి ఫ్యూచర్లో ఒక 20 years తర్వాత అది 10 times 20 times మనకి రెట్టింపు కింద వచ్చే ఇన్వెస్ట్మెంట్ అండి మనం ఇప్పుడు చేసేది. బట్ మన కర్మ ఏంటంటే వాటిని కూడా గత ప్రభుత్వం విమర్శించడానికే వాడుకున్నారండి. వాడుకొని మన రాష్ట్రం కూడా శ్రీలంకలో అయిపోతుందని చెప్పి రాష్ట్రాన్ని దేశంతో పోల్చిన వివేకవంతులండి గత ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షమైన టీడీపీ కార్యకర్తలు. చివరిగా మాట్లాడుకుంటే ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా కంపెనీలకి ఆకర్షణీయంగా అవుతుందండి. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉండడం వల్ల వాళ్ళు తక్కువ పెట్టుబడితోనే వాళ్ళకి ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ చేయొచ్చు. సో ఈ విధంగా మన గతంలో బ్రిటిష్ వాళ్ళు కానీ ఫ్రెంచ్ వాళ్ళు కానీ వేర్ హౌస్ కట్టుకోవడానికి వచ్చిన ఇప్పుడు ప్రజెంట్లో కంపెనీలు మన దగ్గరికి మన డేటా దుబ్బేయడానికి, డేటా చోరీ చేయడానికి, డేటా సెంటర్ రూపంలో మన డేటాని త్వరితగతిన వాళ్ళ డేటా సెంటర్లోకి మార్పిడి చేయడానికి చేసే ఈ ప్రయోగాల్లో మనం సరైన చట్టాలు సరైన రిఫార్మ్స్ చేయకుండా మనం వాళ్ళని అనుమతించినట్లయితే ఈ వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సివిలైజేషన్లో చాలా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదండి. మన రాష్ట్రంలో ఎప్పటి నుంచో జరుగుతున్న పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ పెద్ద కంపెనీల డేటా సెంటర్స్ కానీ మన రాష్ట్రానికి ఉపయోగపడే పనులు కాబట్టి వాటిని ప్రతి పార్టీ ప్రతి వ్యక్తి స్వాగతిస్తాడండి. కానీ ఈ ఇనిషియేటివ్స్ని ఈ ప్రాజెక్ట్స్ని మనం ATMs కింద మనకి క్యాష్ ఇచ్చే మిషన్స్ కింద మనం ఎప్పుడైతే వాడుకుంటామో అవి ఎప్పుడూకి పూర్తి కావండి. అవి మీడియాలో ప్రచారం కిందే జరుగుతూ ఉంటాయి. సో 2019 తర్వాత ఈ అదానీ గూగుల్ డేటా సెంటర్ ఇనిషియేటివ్ కానీ ఇప్పుడు 2025లో ఈ గూగుల్ డేటా సెంటర్ కానీ 2034లో ఎస్టాబ్లిష్ అయ్యే కంప్లీట్ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సో అప్పుడున్న ప్రభుత్వం ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళకే క్రెడిట్ వెళ్తుందండి. సో 2029 తర్వాత ఒక జగన్మోహన్ రెడ్డి సీఎం అయినట్టయితే ఈ పోలవరం కానీ లేదా ఈ గూగుల్ డేటా సెంటర్ కానీ ఓపెన్ చేసేది ఆ క్రెడిట్ అంతా తీసుకునేది జగన్మోహన్ రెడ్డి అవుతారండి. అంతేగాని ఒకవేళ అతను విన్ అయినట్లయితే మనం ఏదైతే రిషికొండ ప్యాలెస్ని ఎలాగా ఆబాసుపాలు చేశామో అంత గొప్పగా కట్టిన ప్రజాధన 300 కోట్లని ఎగ్జిబిషన్ కింద వాడకుండా ఈ రిషికొండ దగ్గర కట్టిన ఈ 500 కోట్లతో నిర్మించిన భవనాలు కానీ ఎగ్జిబిషన్ కింద వాడకుండా మెరుగైన వాటికి వాడి ఉండొచ్చండి ప్రస్తుత ప్రభుత్వం. బట్ ఒకవేళ 2029 తర్వాత వచ్చినట్లయితే ఈ గూగుల్ డేటా సెంటర్ కానీ పోలవరం కానీ ఎగ్జిబిషన్ కింద కాకుండా వాటిని ఏ కారణంతో కట్టారో ఆ కారణం ప్రజలకి పూర్తిగా వచ్చిందా లేదా, దాన్ని ఫుల్ఫిల్గా మనం అమలు చేసామా లేదా అనేది, దాని చట్టాలని పరిపూర్ణంగా ఉన్నాయా లేదా అని ఆయన పరిరక్షిస్తారని కోరుకుంటున్నానండి. సో కాలం మనకి ప్రతిదానికి ఆన్సర్ చెప్తుంది. సో 2029 తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనం తర్వాత చూద్దాం. ఈ వీడియోకి మరి ఇంతే అండి. వచ్చే వీడియోలో మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Thank you.